హాయ్ అండి. హలో అందరికి. హలో అండి. ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏందో తెలుసా? మన తెలంగాణ స్పెషల్, మన సంక్రాంతి వంటకం. మన తెలంగాణ స్పెషల్. తెలంగాణలో ఎక్కువ శాతం ఇట్లా తింటారు. సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అంటే దసరా తర్వాత తినకుండా పెరిగిన పిల్లలే ఉంటారు అసలు. అవును, మేము కూడా అట్లా తినే పెరిగినాం. అవును, అదేందో ఇప్పుడు గెస్ చేయర్రి. ఇప్పటికీ చూడంగానే మీకు అర్థమైపోతుంది అవునరా ఇది మందే అని. అదేదో కాదు, కారపప్పలు, మురుకులు, కారపప్పలు, చాయ్. మురుకుల్ని ఇట్లా చాయ్. అసలు ఈ కాంబినేషన్ తినని వాళ్ళు ఎవరు? తెలంగాణ బిడ్డలు. ఈ కాంబినేషన్ అసలు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరో చెప్పండి. మా లక్కోడు కూడా పోసుకొని తింటుంటాడు. ఇప్పుడు వాడు పొద్దున మేము చిన్న ఉన్నప్పుడు అయితే మొత్తం చాయ్ మురుకులు, 4 సార్లు చాయ్ పెట్టుకుంటాడు. అవును, ఈ మురుకుల కోసం అంత బాగుంటుంది. ఈ నిండా వేసుకొని స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం తినడే అన్నం తిన్నట్టు. ఈ కాంబినేషన్ లో ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది చిన్నప్పుడు తిన్నారో ఇష్టంగా చెప్పండి. అంటే ఈ టేస్ట్ ఎంతమందికి నచ్చుతుంది? మాకైతే మా ఇంటిలో 10కి నచ్చుతుంది. అవును, చిన్నప్పుడు నేను మా తమ్ముడు లోటాడు పోసుకొని చాలా వేసుకొని తినేటోళ్ళము. పొద్దున పూట టిఫిన్ అంటే ఇదే కదరా, ఇంకా టిఫిన్ లేదు. అయితే ఇప్పుడు సంక్రాంతి నిన్నే కదా వెళ్ళింది మమ్మీ, ఇట్లా చేద్దాము అక్కరా అని చెప్పి మన ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ అని. అవునా, మన వాళ్ళు చాలా సార్లు అడిగారు చాయ్ ఛాలెంజ్ అయ్యన్నా అని చెప్పి. మన వాళ్ళ కోసం అట్లే మన తెలంగాణ ట్రెడిషన్ ని కూడా ఒకసారి మన వాళ్ళు అందరికి గుర్తు చేద్దాం, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు. అసలు మురుకులు చాయ్ అంటే అసలు ఎంత. ఇంకోటి ఏంటంటే ఈ చాయ్ పెట్టింది నేనే, మా ఇంట్లో చాయ్ స్పెషలిస్ట్ మా ఇంట్లో వీడే. మాకు చాయ్ షాప్ పెట్టుకున్నాం, అక్కడైనా ఇక్కడైనా కూడా చాయ్ షాప్ పెట్టుకున్నాం ఒకటి. అంత బాగా పెడతాం అంటమాట. ఇంకా స్టార్ట్ చేద్దామారా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ కుండలో వేసేసుకొని చాయ్ కప్పుల అసలు వేడి చాయ్లో ఇట్లా మురుకులు ఇట్లా నలుపుకొని ఇట్లా వేసుకోవాలి. అయితే కారపప్పలు కూడా ఇట్లా, ఇంకా సకినాలు కూడా. నాకు సకినాలు అంటే ప్రాణం అండి. మొత్తం వేస్తున్నా, నాకు చుట్టనికి రాదు. నాకు ఎక్కడ దొరికినా తెచ్చుకుంటా. లేదు అంటే గవ్వలు చేస్తుండే నా కోసం మా మమ్మీ సపరేట్. ఎప్పుడు మురుకులు ఇవి చేసినా కూడా నా కోసం స్వీట్ ఎక్కువ తింటాడు. నా కోసం ఏమో కారపప్పలు. ఈ మురుకులు అయితే మా రాముడు కూడా అందరం తింటాం. ఇక స్పెషల్ గా మా మామయ్య కోసం అయితే ఆయన ఇవన్నీ తినలేడని అవి అరిసెలు చేస్తాడు, స్మూత్ గా తింటాడనా. ఇట్లా ఉన్నాక స్టార్ట్ అమ్మి. అదిరిపోయింది. మమ్మీ చేసిన మురుకులు కూడా అట్లే ఉన్నాయి టేస్ట్గా. అది ఈ మధ్య ఎందుకు రాలే నువ్వు? చాలా రోజులు అవుతుంది. కొంచెం సంక్రాంతి అలాగే. సంక్రాంతి అప్పుడు చలి ఉంటుంది. చలికి వేడి వేడి చాయలు ఇట్లా మురుగులు వేసుకొని తింటూ ఉంటారు. నా సాయంత్రంగా చలి కూడా పారిపోతుంది. పొద్దున్న ఇట్లా గ్లాసులో పోసుకొని తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం వరకు బేఫిక్కర్ ఏ టిఫిన్ పని చేసి ముందర. టిఫిన్లు అన్నీ బలాదరు. చాయ్ మురుకులు ముందర, సకినాలు చాయ్, మురుకులు చాయ్, కారపప్పులు చాయ్. వాటి ముందర ఏ టిఫిన్ కూడా వేస్తే. చిన్నప్పటి నుంచి 12 తిన్నాడు. తిన్నారు సప్పుడేరే మస్తు తినేదో ఇప్పుడు కూడా మస్తు ఇష్టం. మా తమ్ముడు కొనుక్కొచ్చిన తింటుండే చాయ్ వేసుకొని. ఎక్కువ తిందామని తీస్తే పడిపోతున్నాయి. ఇంకోటి నా మళ్ళీ ఏడొస్తుందిరా గబగబా. ఆల్మోస్ట్ చాలా మెరిగిపోతున్నా. మెరుగుతాయి మమ్మీ జరసేపు ఉంటే. కారపప్పులు తాగినాం అనుకోండి చాయ్ మురుకులు, ఇంకా అన్నం లేదు వరకు ఆగలే కదా. ఇట్లా మురుకులే కాకుండా ఇవి కూడా తింటుండే. మురుకుందాక సాల్ట్ బిస్కెట్, ఉప్పు బిస్కెట్, ఉప్పు బిస్కెట్ లేంది, ఫైన్ బిస్కెట్ లేంది, ఉస్మానియా బిస్కెట్ లేంది, బన్ ఏంది. బన్ ఇంత పెద్ద ఉండేది చూడు. ఒక ముస్లిం అంకుల్ అమ్మేటోడు బయట. సమోసా ఫ్రెష్గా చేసుకొచ్చేది. బుద్ధియా ఒక్క బన్ అండి. చాయ్ సమోసా కూడా కొంచెం సౌండ్ మాట్లాడండి. ఈరోజు మైకి లేవు మనమే.
మర్చిపోయారా? మైక్ పెట్టలేరా? ఛార్జింగ్ లేదు. ఇంత దొడ్డు ఉండి ఇంత పెద్ద ఉండేది. నువ్వు ఛార్జింగ్ పెడతావు అందులో. ఓ పైన బిస్కెట్ కూడా ఉంటుంది ఒక దగ్గర దొరుకుతుంది గుర్తుందాక మస్తు పెద్దది 20 రూపాయలు. ఇంత ఇంత పెద్ద ఉండేది. తీసుకొచ్చేటోడు రా. మళ్ళీ వేడిగా ఉంటుంది అది. ఆ ముస్లిం అంకులే తెచ్చేటోడు, వండంగానే తెచ్చేటోడు, మన ఇంటికి పక్కా వచ్చేటోడు. ఎందుకంటే మమ్మీ కొనేది. తాత తినేటోడు ఆ బన్ను, గుర్తుందా అమ్మే? రోజు ఒక బన్ను తినే బన్ను తినేటాడు. అది ఇంత లావు ఉంటుంది, పెద్ద ఉంటుండే, ఇంత పెద్దగా ఉండేది. అయినా అప్పట్లోనే బాగుండే అక్క. ఇప్పుడు మనం ఏదైనా తినాలన్నా కూడా అన్నీ ఆలోచించుకోవాలి. అవును, లావ్ ఐటమ్స్ ఆ బన్నులు కూడా భలే ఉంటుండే. ఇంత లావు ఇంత ఎడల్పు. ఇక స్పీకర్ కూడా లేదు, మీరు పక్కన మాట్లాడుతున్నాను జరసేపు. మా పిల్లలు గుడ్లు అవి ఇవి అన్నీ తెచ్చి పెట్టుకోరు. ఓడిపోతే వాళ్ళు వాళ్ళకి పెట్టుకోవాలి. ఆల్రెడీ తెచ్చిపెట్టండి మీ అన్నయ్య. కానీ మీరు సప్పుడు చేయొద్దు, జరసేపు చెప్తున్నాను. నేను చూపిస్తాను తర్వాత. అయితే మేము ముగ్గురు తింటుంటే మళ్ళీ అప్పుడు ఏం చేసిందంటే, ఎవరైతే వండుకోదారమ్మమ్మ 2 eggs కొట్టుకోవాలని చెప్పి గుడ్లు పెట్టుకున్నాం. అది కాదు మమ్మీ, నువ్వేంది మేము చాయ్ తాగేస్తున్నావు అప్పుడే. కడుపు నిండిపోయేటట్టుంది కదరా. నాకు నిండిపోయినా లోపల చికెన్ కూర గుమగుమలు ఆడుతుంది. తినాలి అది కూడా. ఇంత పోసిండు. సరే ఈ గ్యాప్ లో మన వాళ్ళకి ఒక కొట్టు మొన్న దోశ చికెన్ మిస్ అయినాము. అడుగు. పొడుపు కదా ఏం లేదా? లాస్ట్ టైం పడుపు కదా. మాట్లాడకమ్మా, ఏం లేదో ఉంది. మాట్లాడకండి. లాస్ట్ టైం నా సోలో వీడియోలో నేనేం అడగలేను. అది ఆ సోలో వీడియో ఎందుకు చేసినవురా? కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మా అక్క మా మమ్మీ బయట వెళ్ళారు. నాకు వేరే ఆప్షన్ లేక మనకు హైదరాబాద్లో అన్న ఎప్పుడు పెడతావు అని ఆశతో ఉంటారని చెప్పి పెట్టినా కానీ అది సాటిస్ఫై కానీ పండగ ముందర కదా కొంచెం పని. వాళ్ళకి కూడా పనులు వాళ్ళు కూడా బిజీ ఉండొచ్చు. నేను చేసి ఉండొచ్చు కానీ కడుపులో మంట కాదు, ఒకటి ఏదో తినమన్నాడు అయినా. అది కాక మమ్మీ ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ ఎక్కువగా. మమ్మీ ఫ్యాన్స్ ఎక్కువ మీకు. అవునా? ఎందుకంటే ఛాలెంజ్ మంచిగా చేస్తాం, ఫాస్ట్ తినేస్తాం. నా ఫ్యాన్స్ కాకుండా నా ఎనిమిస్ ఎక్కువ ఉంటారా నీ దాంట్లో? మా ఇద్దరు ఫ్యాన్స్ కాదు, మా ఇద్దరు ఎనిమిస్ ఎక్కువ ఉంటారు. అది కూడా కావాలి. అట్లా అందరూ మన వాళ్ళే. వాళ్ళు శత్రుత్వం పెట్టాలన్నా కూడా మన పైన ప్రేమ ఉండాలి ఏదో ఒక విధంగా. అదే వాళ్ళని పట్టించుకుంటారు కదా మనం, వాళ్ళ పైన ఇష్టపడేది కూడా ఏదో ఒక విధంగా పట్టించుకుంటారంటే. ఇంకోటి కోపం కంటిన్యూగా ఉండాలి. కొన్ని రోజులు ఇట్లా ఉన్నా కూడా ఉండకుండా ప్రేమగా మారిపోతుంది. సరే పొడుపు కదా అడుగుతుంటే చెప్పు పొడుపు కదా ఏంది? నేను ఓకే అని చెప్పిన జరగకుంటున్నానా? అన్నతో పాటు నడిచే తమ్ముడు కానీ రామలక్ష్మణుడు కాదు. ఎవరు? చాలా సింపుల్. అన్నతో పాటు నడిచే తమ్ముడా? కాళ్ళు ఎందుకు నడుస్తాయి? నడవవా? ఒకదాని పక్కన అన్న తమ్ముడు ఏముంది అక్కడ ఇంట్లో? అన్నతో పాటు నడుస్తాడు తమ్ముడు. అన్నతో పాటే నడిచే తమ్ముడు అంట, రామలక్ష్మణుడు కాదంట. ఎవరో కామెంట్ చేయండి. నిజానికి భలేదు అడిగిండు నాకు కూడా. మమ్మీ చెప్తుంది బ్రెయిన్ ఉందారా? నాకే షాకింగ్. నేనే చెప్పు, అమ్మ అడగలే. మరీ పిల్లలు వీళ్ళిద్దరి కంటే నాకే బ్రెయిన్ ఎక్కువ అని అనుకుంటారు ఎప్పుడు. పాపం ఇంత తెలుగు పొడుపు కదా నాకు వస్తుందా ఎక్కలేదంటే మనకు వస్తుందా? అదే కదా ఆన్సర్ ఏందో మన వాళ్ళు చెప్తారు. చాయ్ అయిపోయింది. అన్నతో పాటే నడిచే తమ్ముడు కానీ రామలక్ష్మణులు కాదు. నిరంతరం అన్నతోనే ఉంటాడు ఆ తమ్ముడు. కళ్ళు చేతులు కళ్ళు చేతులు పిత్తులు ఏం కాదు. ఆవిలింత తుమ్ము వాడికి సంబంధం ఉందా? ఏంటి అంటే నడిచే తమ్ముడు ఆవిలింత వస్తే నోరు తెరుస్తుంది కదా. చూసిరా పిట్ట బ్రెయిన్ కూడా కాదు, చీమ బ్రెయిన్.
ఎడ్డి బ్రెయిన్ ఎడ్డి చీమ బ్రెయిన్ చాలా షార్ప్ మేనా. ఈ మంచి క్రంచీ చూసిరా నాకు చీమ brain టైలరింగ్ కూడా నేర్చుకుంది లేదంట. కూడా చీమ నుండి చూసే మనిషి టైలరింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుంది. ఇది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కూడా కుట్టు మిషన్ కూడా కనిపెట్టింది చీమ గురించే, చీమ నుంచే. నేర్చుకోలేదు కానీ వాటి నుంచి చూడు. కొన్ని సరే కానీ నా 6th క్లాస్ లో చీమ అనేసి అది ఉండే పాఠం కూడా ఉండే మాకు. మా అయితే పొడుపు కదా తిన్నారు కదా, టఫెస్ట్ పొడుపు కదా అని అనుకోకూరి. మా అక్కకి టఫెస్ట్ అది, మీకు చాలా ఈజీ. ఏమిది కొంచెం ఆలోచించి చెప్పండి. అన్నంతో పాటు సరే నడిచే తమ్ముడు నాకు క్లూ ఇరా అరటి పండు తొక్క తీసి తిన్నంత ఈజీ. నా బిడ్డకి అయితే అర్థం అవ్వదు, మన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది అది. అన్నతో పాటు మన నడిచే వాళ్ళందరూ తమ్ముడు, కానీ చెప్తారు. రామలక్ష్మణులు కాదు, ఎవరు ఏంది అనేది చెప్పుర్రి. comment చేయండి. అట్లా ఈ ఛాయ్ ఛానల్ 1 రోజు అడిగింది. బండి మీద. అట్లా ఎవరైనా ఈ చాయ్ కాంబినేషన్ లో మురుకులు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటది. ఎప్పుడు తిన ట్రై చేయండి, మురుకులు చేయించుకోండి. ఆల్రెడీ చేసే ఉంటారు మొన్న ఈ ఫెస్టివల్. టేస్ట్ సంక్రాంతికి అందరి ఇళ్లలో పోయి ఉంటుంది. వెంటనే పోయి ఛాయ్ పెట్టుకొని ఆ కప్పు నిండా మురుకులు వేసుకొని తిని చూడండి. మస్తు అంటే మస్తు నచ్చుతుంది. మర్చిపోలేదు. మంచి కామెంట్ పెట్టండి బ్రో సూపర్ ఉందని. అట్లా ఇది మన సబ్స్క్రైబర్లు అడిగిన ఛాలెంజ్. నేను మంచిగా చేస్తాను. ఇంకా ఈ మధ్య ఏమనుకోకండి, కొంచెం ఈ ఫెస్టివల్ ఇదంతా ఇంట్లో అడావిడి కొంచెం ఈ busy మధ్య వల్ల. ఇంటి పని కూడా కొంచెం ఇంట్లో అవంతా ఉండే కదా, అవును. దానివల్ల కొంచెం చేయలేకపోయినా. ఇకపై మళ్ళీ రెగ్యులర్ గా వస్తాయి. ఇంకేం చేయను, మంచిగా మీకు రెగ్యులర్ గా వచ్చి రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మంచిగా చేస్తాం, మన వాళ్ళు అడిగిన వాళ్ళే చేస్తారు. ఇకపై రెగ్యులర్ గా మేము ఓడిపోయాం కదా అని ఎగ్స్ కొట్టడానికి రెడీగా ఉన్నారు పిల్లలు, కానీ కొట్టకన్నా స్నానం చేసుకోవాలి. వద్దు. ప్లీజ్ కొట్టద్దు, తప్పది. అయితే ఇంకా అండి మంచిగా మీ ముందుకు వస్తూనే ఉంటాడు. ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ మంచి మంచివి చేస్తాయి. ఇంకా మీకు కావాల్సిన కామెంట్ చేయండి. దాంతో అట్లా పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్.